గ్రేటర్ సిటీలో రోడ్లను తవ్వి వదిలేస్తున్న వివిధ శాఖలపై ఫైర్ అయింది జీహెచ్ఎంసీ. నిర్లక్ష్యంగా వ్యవహరించిన జలమండలి నుంచి 58 కోట్ల ఫైన్ వసూలు చేసింది. జలమండలికి చెల్లించే బిల్లులో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్డు తవ్విన కాంట్రాక్టర్తోనే రోడ్డు వేయించాలని ఆదేశించింది. హైదరాబాద్ లో రోడ్లను తవ్వి వదిలేస్తున్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం రోడ్లను తవ్వి వాటిని తిరిగి వేయకుండా వదిలేయడంపై బల్దియా వాటర్ బోర్డుకు హెచ్చరిక జారీ చేసింది. రోడ్లు తవ్విన తర్వాత వాటిని తిరిగి వేయాల్సిన బాధ్యత పూర్తిగా ఆయా శాఖలదేనని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. సిటీలో రోడ్లు తవ్వి తిరిగి వేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు 58 కోట్లు వాటర్ బోర్డు నుంచి వసూలు చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లను తవ్వి వదిలివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై రోడ్లు తవ్వడానికి ముందు తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకోవాలని ఆదేశించింది జీహెచ్ఎంసీ. సిటీలోని రోడ్లు తవ్వే కాంట్రాక్టర్తోనే తిరిగి రోడ్డు వేయించాలని బల్దియా సూచించింది. లేకపోతే ఇదే విధంగా రికవరీ చేయక తప్పదని హెచ్చరించింది. దీనిపై జలమండలికి జీహెచ్ఎంసీ చెల్లించే బిల్లులో 58 కోట్ల కోతలు విధించింది. ఈ నిధులతో పనుల కోసం జలమండలి తవ్విన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ రోడ్లను వేయనుంది. జలమండలి పైప్ లైన్ పనులు, డ్రైనేజీ, కేబుల్స్, ఎలక్ట్రిసిటీ పనులంటూ మెయిన్ రోడ్ల నుంచి కాలనీలకు వెళ్లే రోడ్లను ఏదో ఒక పని పేరుతో కాంట్రాక్టర్లు తవ్వుతూనే ఉన్నారు. చాలా చోట్ల రోడ్లు తవ్వేసి రోజులు గడిచినా రిపేర్లు చేయడం లేదు. గ్రేటర్లో 9013 కిలోమీటర్ల మేర రోడ్లు విస్తరించి ఉండగా ఇందులో 2846 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్ల వరకు అంతర్గత సీసీ రోడ్లున్నాయి. గ్రేటర్లోని రోడ్లపై ఎలాంటి పనులు చేపట్టాలన్నా సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి జలమండలి పైప్ లైన్ పనులు, డ్రైనేజీ, కేబుల్స్, ఎన్ఓసీలు తీసుకోవాల్సి ఉంది. పనులు పూర్తయిన తర్వాత తిరిగి రోడ్డు వేసే బాధ్యత సదరు కాంట్రాక్టర్ పైనే ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్ రోడ్లు వేయకపోతే ఆ పనికి సంబంధించి బిల్లులు ఆపే అధికారం ఆయా డిపార్ట్మెంట్ల ఆఫీసర్లకు ఉంటుంది. కానీ ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అలుసుగా కాంట్రాక్టర్లు రోడ్లు బాగు చేయకుండానే చేతులు దులుపుకుంటున్నారు. అంతేకాక చాలా పనులకు కాంట్రాక్టర్ ఎన్ఓసీలు తీసుకోకుండా రాత్రికి రాత్రే పనులు చేసి వదిలేస్తున్నారు. సిటీలో వివిధ పనుల కోసం అక్రమంగా రోడ్లు తవ్వి అలాగే వదిలేస్తుండటంతో రోడ్లు డ్యామేజ్ ఉన్నా పట్టించుకోవడం లేదని జీహెచ్ఎంసీపై విమర్శలు వస్తున్నాయి. రోడ్లు గుంతలు, పాట్ హోల్స్ ని పూడ్చడం లేదని సిటీ వాసులు చెబుతున్నారు. ఒక్క జలమండలి కాకుండా ఇతర పనుల కోసం కూడా రోడ్లను తవ్వుతున్నారు. ఇకపై ఇలాంటి వారిపై నిఘా పెట్టి అక్రమంగా రోడ్లను తవ్వుతున్న వారికి భారీగా జరిమానాలు సైతం విధించాలని బల్దియా ప్లాన్ చేస్తుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. జలమండలి నుంచి రికవరీ చేసింది. ఈ రికవరీ చేయడంపై ఇతర విభాగాలు కూడా ఇకపై అలర్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.